అయ్యి బాబోయ్ గుమ్మడికాయ కూర మాకు అస్సలొద్దు, ఇష్టం ఉండదని కొంతమంది అంటూ ఉంటారు కదా. ఇలా గనుక వండి పెడితే ఒక్క ముక్క కూడా వదలకుండా తింటారు. చికెన్ కంటే కూడా ఇదే టేస్ట్గా ఉందని చెప్తారు. మరి కూర అనేది ఎలా వండుకోవాలో తెలుసుకుందాం. ముందుగా గుమ్మడికాయని పగలకొట్టి మీడియం సైజ్ ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. అంటే ముక్కల సైజ్ అనేది మన ఇష్టం అండి, మనకి నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇది నా ఉద్దేశం, మా ఇంట్లో వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి అనేది కొంచెం వెడల్పాటిది పెట్టుకుంటే మనకి కర్రీ కలుపుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. తర్వాత ఒక కప్పు, చిన్న కప్పు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. అంటే బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, లవంగాలు, తర్వాత ఇందులో దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలాలు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 3 మిర్చిల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 3 స్పూన్ల పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి అయితే పచ్చిశనగపప్పే టేస్ట్ అండి. సో కంపల్సరీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా కలర్ చేంజ్ అవ్వడానికి మనకి 5 మినిట్స్ అనేది పడుతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. కలర్ అనేది చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కర్రీలో అయితే ఎంత బాగుంటుందంటే మనం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కరివేపాకు అయితే ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, తర్వాత మనకి ఇదైతే ఫ్రై అయిపోయింది. ఆల్మోస్ట్ అంతా కూడా కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. మనకి ఎప్పుడైనా ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వస్తే పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అయినట్లు అనమాట. సో అలాంటి టైంలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఒక 2-3 మినిట్స్కి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోతుంది. అలాంటి టైంలో ఇప్పుడు మనం గుమ్మడికాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన పసుపు, సాల్ట్ గుమ్మడికాయ ముక్కలకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని మనం ఒక 15-20 మినిట్స్ అనేది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మనకి 15-20 మినిట్స్ తర్వాత ముక్క అనేది కొంచెం మెత్తగా అవుతుంది. అలాంటి టైంలో మీరు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. 4 స్పూన్ల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. గుమ్మడికాయ కూరలో ఖచ్చితంగా బెల్లం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మీ టేస్ట్కి తగినంత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ఎక్కువగా ఉంటేనే కూర అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట. బెల్లం యాడ్ చేసి మిక్స్ చేసుకొని మనం ప్లేట్ అనేది క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనకి వాటర్ లాగా పైకి తేలుతాయి. సో ఇలాంటి టైంలో మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగినంత అండి. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ అనేది యాడ్ చేశాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కానీ కొంచెం తక్కువ కానీ మీ టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను గరం మసాలాని 1 స్పూన్ అనేది యాడ్ చేశాను. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. మా ఇంట్లో నాన్ వెజ్, వెజ్ కర్రీస్కి అయితే మసాలా ఇంట్లోనే తయారు చేస్తాం. మీకు గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఒకవేళ రెసిపీ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను వీడియో చేస్తాను. కారం, గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ అనేది అలా వదిలేస్తే మనకి సూపర్గా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది రోటీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒక్క ముక్క తింటే ఇంకొక ముక్క తినాలనిపిస్తుంది.